మరో లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. మరి అంతకుముందు కూడా మనం భారత జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం అనేటువంటి అంశాలు నేర్చుకోవడం జరిగింది. అందులో స్వతంత్రానికి ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశ విభజనకు దారితీసినటువంటి కారణాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో భారతీయులు ఏ రకంగా స్పందించారు, ఇక్కడ భారతీయులు అంటే భారత జాతీయ కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ కావచ్చు. ఈ కాలంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో గాంధీజీ దాదాపుగా ఆయన చేసినటువంటి ఉద్యమాల్లో ప్రధానమైనటువంటి ఉద్యమాలుగా చెప్పుకోబడేటువంటివి 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం, దీన్నే శాసన ఉల్లంఘన ఉద్యమం అని కూడా పిలుస్తాం. ఇక తర్వాత ప్రత్యేకంగా గాంధీజీ చేసినటువంటి ప్రధాన ఉద్యమాలు అనేవి మన కంటికి కనిపిస్తాం. 1920 మళ్ళా 10 సంవత్సరాలకి 1930 నాడు గాంధీజీ ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు గాంధీజీ మరొక ప్రధాన ఉద్యమానికి పిలుపునిచ్చాడంటే 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఇలా గాంధీజీ గారు ఎక్కువగా గుజరాత్లో ఉన్నటువంటి తన యొక్క సబర్మతి ఆశ్రమంలోనే పరిమితమై అక్కడి నుంచి జాతీయ కాంగ్రెస్కు సలహా సూచనలు ఇవ్వడం జరిగేది. ఇక బయటికి వచ్చి ఉద్యమాలు చేపట్టినటువంటి గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు నాకు తెలిసి మన దేశ ప్రజలకు తెలిసైతే ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, తర్వాత ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు. మరి గాంధీజీ ఏ ఉద్యమం చేసినా వెంటనే అరెస్ట్ కావడం, ఆ తర్వాత కాలమంతా కూడా ఇతర నాయకులు దేశ ఉద్యమాన్ని చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇది ఇలా ఉంటే గాంధీజీ దాదాపుగా ఇలా కొనసాగుతున్నటువంటి సందర్భం ఇలా ఉంటే బ్రిటిష్ వారు ఏ ఉద్యమం మనం చేపట్టినా వాళ్ళు అణిచివేయాలనేటువంటి ధోరణితోటే ఉండటం, ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం, కొత్త చట్టాలు తీసుకురావడం, ఒక వ్యక్తిని ఎంతకాలమైనా అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం, ఎలాంటి కారణం చెప్పకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి, ఎందుకంటే హోమ్ రూల్ ఉద్యమం అలాగే ఉంటుంది, ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. ఇలా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం భారత రాజ్యాంగాన్ని ఎలా నిర్మించుకోవాలి, భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతుంది, మరి అలా ఉండటానికి ఎలాంటి నియమ నిబంధనలు మనం ఏర్పాటు చేసుకోవాలి, ఒక చట్టాన్ని తయారు చేసుకోవాలి, ఒక శాసనాన్ని. అప్పట్లో రాజులు ఒక శాసనాన్ని రిలీజ్ చేసి ఆదేశించారంటే ఆ శాసనాన్ని దేశం మొత్తం పాటించేది. అప్పుడు రాజులు ఉన్నప్పుడు ఓరల్గానే శాసనాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చట్టాలు చేయాలంటే అసలు ఆ చట్టం కూడా ఎలా తయారు చేయాలనేదే మనకి ఇందులో మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం డాష్ 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 అని ఎందుకు ఇచ్చాడో అది 8వ తరగతిలో మనకుంది. ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఒకటి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఎలా పనిచేయాలి, అదేవిధంగా పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నప్పుడే భారత రాజ్యాంగం సక్సెస్ఫుల్ విజయవంతం అవుతుంది అనేది దాని అర్థం. ఇలా మనం స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడంలో మనం మునిగిపోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకున్నాం. ఇక చివరికి రెండవ ప్రపంచ యుద్ధంలో మనం బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూనే వాళ్ళు చివరికి మన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఒప్పుకోవడం, ఆ తర్వాత ముస్లిం లీగ్కి, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కి. ఎందుకంటే ప్రతిసారి చర్చలు చేసినటువంటి వాళ్ళు ఎవరు, అటు బ్రిటిష్ ప్రభుత్వానికి మన భారత దేశం బ్రిటిష్ వాళ్ళతోటి చర్చలు చేశారు.
ఇవి 4 వర్గాలుగా చెప్పొచ్చు. ఒకటి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 2 ముస్లిం లీగ్, మూడోది మనకి ఎక్కువగా కనిపించదు. స్వతంత్ర పోరాటంలో సాయుధ పోరాటాలు ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే రైతాంగం. ఈ రైతాంగం ఎవరి ద్వారా ఈ సాయుధ పోరాటాలు చేశారు అంటే అప్పుడు ఉన్నటువంటి సంఘాలు, అవి కిసాన్ సభలుగా పేరుపడ్డటువంటి సంఘాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంఘాలకు నాయకత్వం వహించింది ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది మరొక అంశం. స్వతంత్ర పోరాటంలో మాకు స్వతంత్రం ఇవ్వాలని, అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలో భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, ఇవి 3 వర్గాలుగా బ్రిటిష్ వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. సంప్రదింపులు కావచ్చు, లేకపోతే ఉద్యమం కావచ్చు, పోరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళు ఇలా చేస్తున్నటువంటి సందర్భం వీళ్ళు మాత్రమే కాకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఇంకొక 4వ వర్గం ఉన్నది. అది మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలోని రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటరాని కులాల వారికి సపోర్టుగా ఈయన ఉద్యమం చేపట్టడం జరిగింది. రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి. ఆయనతో పాటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా మరొక వ్యక్తి, ఎక్కువగా ఆ రోజుల్లో సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి వర్గం ఏది అంటే ఉన్నత వర్గానికి చెందినటువంటి బ్రాహ్మణులు. ఇక్కడ తమిళనాడులో కూడా అలాగే బ్రాహ్మణులు ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయించేవాళ్ళు. ఒక తమిళనాడే కాదు, దేశం మొత్తం కూడా ఉన్నత వర్గాలుగా పిలువబడేటువంటి అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. 4 వర్ణాలుగా విభజించబడినటువంటి సమాజం అని. అవేంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్గాలుగా మన సమాజం విభజించబడి ఉన్నది. అది మను చరిత్రను ఆధారంగా చేసుకొని నాటి కాలం నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా పై 2 బ్రాహ్మణులు, క్షత్రియులేమో రాజులు యుద్ధాలు చేస్తారు, బ్రాహ్మణులు వాళ్ళకి యజ్ఞయాగాలు చేస్తారు, వైశ్యులు వ్యాపారాలు చేస్తారు, శూద్రులు పై 3 వర్గాల వారికి సేవలు అందించడం జరిగేది. ఈ కింది వర్గానికి చెందినటువంటి నిమ్న వర్గాలని పిలుస్తాం వీళ్ళని. పైన ఉన్నటువంటి వాళ్ళేమో ఉన్నత వర్గాల వారిని పిలవడం జరుగుతుంది. ఈ ఉన్నత వర్గాల వారి మీద పూర్తి ఆధిపత్యం కూడా బ్రాహ్మణులకి ఉంటుంది. ఒక్కొక్కసారి క్షత్రియులపై కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేశంలో. అవసరమైతే వాళ్ళే యుద్ధాలు చేసి కూడా రాజ్యాలను ఆక్రమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చిన్న తరగతిలో నేర్చుకున్నటువంటి విషయాలే. అలా ఈ ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ తమిళనాడు రామస్వామి నాయకర్, అలాగే మహారాష్ట్రలో భాస్కర్ రావు అనేటువంటి వారి ఆధ్వర్యంలో, ఈయన భాస్కర్ రావు ఆధ్వర్యంలో బ్రాహ్మణేతర పార్టీని స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా స్వాతంత్రం కోసం సంప్రదింపులు చేసినటువంటి వ్యక్తి. ఇలా 4 వర్గాలుగా స్వతంత్ర భారతదేశం కోసం పోరాటం చేశారు. మనకు కనిపించేదైతే ఇలా కనిపిస్తుంది, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్లే పోరాటం చేసేయాలి. కానీ అంతర్గతంగా ఎంతగానో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, రైతులకి అండగా ఉండి బడుగు బలహీన వర్గాల వారికి, అణగారినటువంటి వాళ్ళ అందరికి కూడా నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే వెట్టి చాకరీని నిర్మూలించడం కోసం దున్నేవాడేదే భూమి, ఎన్నో సిద్ధాంతాలతో ముందుకు రావడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇవన్నీ కూడా కిసాన్ సభల ద్వారా ఉద్యమాలు చేశారని మనం 8th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలియనటువంటి వాళ్ళు, ఈయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏది ఏమైనప్పటికీ నాడు సమాజంలో చూడండి, మనం ఇప్పుడే చెప్పుకున్నాం, చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. సమాజంలో ఉన్నత వర్గాలుగా చలామణి అవుతూ మొత్తం సమాజాన్ని
కింది జాతి వారి నిమ్న వర్గాల వారిని తక్కువగా చూడటం అనేది మన సమాజంలో కొనసాగుతుంది. ఈ 3 వర్గాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చాలా తమ యొక్క హోదాతోటి చాలా చక్కటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ కింది వర్గానికి చెందినటువంటి శూద్రులు అనేటువంటి వీళ్ళు పూర్తిగా ఈ పై 3 వర్గాలకి సేవలు అందించడమే వీళ్ళ పని. వాళ్ళ ఇంట్లో పని చేయాలి, వాళ్ళ పొలాల్లో పని చేయాలి, వాళ్ళకు పని చేయాలి. ఇలాంటి పనులు చేయటమే కాకుండా చాలా అవమానాలకి గురి కావడం జరిగిందనమాట ఈ కింది వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అయితే ఇటు ఐఎన్సీకి సలహా సూచనలు అందిస్తున్నటువంటి గాంధీజీ కావచ్చు, ఇతర భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఆల్రెడీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించిందని మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ 1909లో వాళ్ళకి ప్రత్యేక సీట్లను కేటాయించారు, ముస్లిం రిజర్వ్ సీట్లను కేటాయించడం జరిగిందని నేర్చుకున్నాం. కాబట్టి వాళ్ళకి కేటాయించినప్పుడు ఇక్కడ ఐఎన్సీ భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించి అది ఇక్కడ చూద్దాం. బడుగు బలహీన వర్గాల వారికి, అణిచివేయబడినటువంటి వర్గాల వారికి ఏకైక నాయకుడిగా, సరైన ప్రతినిధిగా నిలబడ్డటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, స్వాతంత్రం కోసం. కానీ అంబేద్కర్ మాత్రం దేశ స్వాతంత్రం కోసం కంటే ముందు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. మన సమాజంలోనే మన సమాజంలో ఉన్నటువంటి వర్గాల వారే మనని సరిగ్గా గుర్తింపు ఇవ్వకపోవటం, గౌరవం ఇవ్వకపోవటం, మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు, మన వాళ్ళే మనుషులు చూడట్లేదు. ముందు మాకు స్వాతంత్రం కావాలి. ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, చదువుకోవడంలో కావచ్చు, పాఠశాలకు వెళ్ళటంలో కావచ్చు, విద్య నుంచి దూరం చేశారు. సమాజంలో ఉద్యోగం పని చేయించుకోవడానికి అవకాశం లేదు, అన్ని రకాల పనులు. అలా ఎన్నో రకాలుగా ఇలాంటి వాటి కోసం ఉద్యమం చేసినటువంటి నాయకుడు అంబేద్కర్. ఇది ఈయన సామాజిక వర్గానికి చేసినటువంటి ఇదిగా మనకు కనిపిస్తుంది. కానీ దేశ స్వాతంత్రం కోసం కూడా ఎంతగానో పాటుపడినటువంటి వ్యక్తి. అలా బిఆర్ అంబేద్కర్ ఒకనొక సందర్భంలో అంటాడు, భారతదేశం ఒక దేశం కాదు, ఇది ఒక దేశాల సమాహారం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మన దేశం యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి కూడా అంబేద్కర్గా మనం చెప్పుకోవచ్చు. అలా ఆ అంబేద్కర్ని బడుగు బలహీన వర్గాల వారికి నాయకుడిగా ఉంటూ ఈయన బ్రిటిష్ వారికి వీళ్ళ యొక్క సామాజిక హక్కులను సాధించుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా మనకి ఈ భారత జాతీయ కాంగ్రెస్ కు ఎప్పుడైనా బ్రిటిష్ ప్రభుత్వానికి సంప్రదింపులు జరిగాయంటే ఎక్కడో బ్రిటన్లో ఉన్నటువంటి లండన్లో జరుగుతుంది మీటింగ్. ఆ మీటింగ్లలో ఇక్కడ నుంచి ఐఎన్సీ నుంచి ప్రతినిధులు వెళ్తారు. వాళ్ళు మన భారతదేశ సమస్యలు, మన యొక్క ప్రజల సమస్యలు వీటన్నిటిని చెప్పడం జరుగుతుంది. మాకు స్వాతంత్రం ఇందుకోసం కావాలి, లేకపోతే మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఇవి సాల్వ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి అంబేద్కర్ అక్కడ చదువుకుంటూ ఉంటాడు. మా దేశ ప్రజల పరిస్థితి ఇట్లా ఉన్నాయి, ఇగో ముస్లిం అల్పసంఖ్యాకులు అయినటువంటి ముస్లింలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించడం జరిగింది. అలాగే మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు నాయకులు లేరు, మాకు అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాజకీయాల్లో పాల్గొనేటువంటి హక్కు కూడా లేకుండా పోయింది. కాబట్టి అవి మాకు ఇవ్వాలని ఈయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక అంశం. ఇలాంటి సందర్భంలోనే రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి ఒక సమావేశాన్ని లండన్లో నిర్వహించడం జరుగుతుంది. 1930లో స్టార్ట్ అవుతుంది. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా భారత జాతీయ కాంగ్రెస్ ని పిలవడం జరుగుతుంది బ్రిటిష్ ప్రభుత్వం, ఇంగ్లాండ్. అలాగే అంబేద్కర్ కూడా వెనకబడినటువంటి వర్గాల వారి కోసం ఈయన కూడా వాళ్ళ ప్రతినిధిగా ఆ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. ఆ సమావేశానికి వీళ్ళంతా కూడా ఎవరు పంపించాలనుకున్నారు? జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీజీని పంపించాలి ఈ సమావేశాలకు అని నిర్ణయించుకొని గాంధీజీని పంపించాలని అనుకుంటారు. కానీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం మిస్ అవుతుంది, హాజరు కాదు. కానీ అప్పటికే అంబేద్కర్ అక్కడ ఉండి వాళ్ళ యొక్క సమస్యలను అక్కడ
వ్యక్తపరచడం జరుగుతుంది. ఇవి మా సామాజిక సమస్యలు అని. దీన్ని గమనించినటువంటి గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దేశం ప్రత్యేకంగా సామాజికంగా వేరుపడటం వల్ల, ప్రత్యేక సదుపాయాలు కల్పించడం వల్ల దేశం విడిపోతుంది, మేమంతా ఒకటే, అందరం హిందువులమే, ఎలాంటి వర్ణ వ్యవస్థ లేదని రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ తన యొక్క ప్రసంగాన్ని కూడా వినిపించడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ కూడా తన ప్రసంగాన్ని వినిపిస్తాడు. చివరికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఎవరైనా దాన్ని పాటించాలని చెప్పడం జరుగుతుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, ఎలాగైతే ముస్లిం వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించామో, బడుగు బలహీన వర్గాల వారికి కూడా, అణచివేయబడినటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా కమ్యూనల్ అవార్డ్ అనేటువంటి ఒక దాన్ని ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కులపరంగా అన్నమాట, కులపరంగా సీట్లను కేటాయించడం జరుగుతుంది బ్రిటన్ గవర్నమెంట్. ఇక తర్వాత మూడో రౌండ్ టేబుల్ సమావేశం నెక్స్ట్ ఇయర్ 1932లో జరుగుతుంది. ఆ సమావేశానికి గాంధీజీ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ ఎవరైతే రామ్సే మెక్డొనాల్డ్ అని పిలుస్తాం, ఆయన ప్రకటించిన తర్వాత గాంధీజీ దానికి నిరసన వ్యక్తం చేస్తూ మేమంతా ఒకటే, మళ్ళా మాలో సామాజికంగా విడదీయొద్దు మమ్మల్ని అని గాంధీజీ వెళ్ళిపోతాడు అనమాట. అలా ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక గాంధీజీ వెంటనే నిరాహార దీక్ష చేయటం, ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొన్ని సీట్లను కేటాయించినప్పటికీ ఈ వెనుకబడినటువంటి వర్గాల వారికి అంబేద్కర్ని దాదాపుగా ఐఎన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంప్రదించి గాంధీజీ చెప్పినట్లుగా చేయమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంబేద్కర్కి దేశం మొత్తం నుంచి ఒత్తిడి అనేది రావడం, చివరికి బ్రిటిష్ అధికారులు కూడా ఇక గాంధీజీ పరిస్థితి బాగాలేదు, ఆయన చెప్పినట్టుగా చేయమని చెప్పడం. అక్కడ కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పటికీ కూడా ఒక 25 సీట్లు కేటాయిస్తే 5 సీట్లకి, అది 5 సంవత్సరాలకి అని పర్టికులర్ పీరియడ్ పెట్టడం జరుగుతుంది గాంధీజీ కండిషన్. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం దృష్ట్యా అంబేద్కర్ ఒప్పుకుంటాడు. చివరికి ఇద్దరి మధ్య పూనా ఒప్పందం జరుగుతుంది. దీనే పూనా ప్యాక్ట్ అన్నాం. 1931లో జరుగుతుంది. అది 31, 32గా పరిగణించవచ్చు. అలా బిఆర్ అంబేద్కర్కి గాంధీజీకి పూనా ఒప్పందం అనేది జరుగుతుంది. ఇలా మన భారతదేశ పరిస్థితులు చూడండి, స్వాతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికంటే ముందు జరిగినటువంటి సంఘటన. తర్వాత 1942లో ఇట్లాంటిదే ఒక సమావేశం కూడా జరగడం జరుగుతుంది. అందుకోసం వెనుకబడినటువంటి వర్గాల వారి కోసం అంబేద్కర్ కూడా షెడ్యూల్డ్ తెగల సమాఖ్య అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయటం, ఆ సంస్థ ద్వారా వీళ్ళ యొక్క పోరాటాన్ని, వీళ్ళ యొక్క సమస్యలను అటు ఐఎన్సీకి, అటు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసేవారు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు 2 ప్రపంచ యుద్ధాలు చేస్తున్నారు. ఇక వాళ్ళు చేసేది లేక భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి క్రమంలోనే 1944లో తేజ్ బహదూర్ సఫ్రూ అనేటువంటి ఒక నాయకుడు, పార్టీలకు అతీతంగా ఈయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల నుంచి ఆ వర్గాల నుంచి ప్రతినిధులని ఆహ్వానిస్తాడు. ఆ ప్రతినిధుల్లో ఈ అంబేద్కర్ కూడా ఈ వెనకబడిన వర్గాల వారి నుంచి ఒక ప్రతినిధిని ఆ సమావేశానికి పంపించమని చెప్పడం జరుగుతుంది. తేజ్ బహదూర్ సఫ్రూ. ఏంటి ఈయన యొక్క పార్టీలకు అతీతంగా ఎందుకోసం ఈయన సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే, భారతదేశం యొక్క భవిష్యత్ రాజ్యాంగంలో పొందుపరచబోయేటువంటి మౌలిక అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చించడం కోసం. మరి ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ మౌలికమైనటువంటి అంశాలంటే, ఆ రకంగా భారత రాజ్యాంగానికి సంబంధించి ముందుగా ఏర్పాటు కాబట్టి ఇలా అయితే తర్వాత 1945లో అంబేద్కర్ అంటాడు, ఏమంటాడు, భారతీయుల కోసం, భారతీయుల ద్వారా, భారతీయుల స్వచ్ఛంద దేశం కోసం, స్వాతంత్రం కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు పాటుపడతారు. కానీ జాతీయ కాంగ్రెస్ కోసమో లేకపోతే హిందూ అగ్ర నాయకుల కోసమో వాళ్ళ యొక్క పరిపాలన కోసం
పాటుపడదు. అన్ని సామాజిక వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి స్వాతంత్రం కోసం షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారు సపోర్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇలా మన అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అయిపోయిన తర్వాత 1945 తర్వాత 1946లో బ్రిటన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కమిషన్ పంపిస్తుంది. ఆ 1946లో పంపించినటువంటి కమిషన్ క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్ అనేది కొంతమంది వ్యక్తులతో కూడినటువంటి ఒక కమిటీ. ఏదైనా చర్చ జరగాలంటే ఏదైనా విషయంపై అవగాహన కోసం అలా క్యాబినెట్ మిషన్ అనేది ఒకటి మన భారతదేశానికి 46లో రావడం. వచ్చిన తర్వాత ఇక మరి మీకు ఆల్రెడీ లార్డ్ మౌంట్ బాటన్ మనకి దేశంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది. ఈ స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది కదా, ఇగో మేము త్వరలో ఇవ్వబోతున్నాం, మీ దేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం, కాబట్టి మీ దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి, మీ భవిష్యత్తు దేశం ఎలా ఉండాలనుకుంటారు, అందులో ఉండేటువంటి రాజ్యాంగంలో నియమ నిబంధనలు ఎలా తయారు చేసుకుంటారో మీ ఇష్టం, మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగ సభ అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఈ రాజ్యాంగ సభ ఏర్పాటు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో అతి ప్రధానమైనటువంటి అంశం భారత రాజ్యాంగ సభ. ఈ భారత రాజ్యాంగ సభ నిర్మాణం ఎలా జరిగింది? ఫస్ట్ రాజ్యాంగాన్ని రచించడానికంటే ముందు ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న పార్లమెంట్ ఎలాగో అప్పట్లో రాజ్యాంగ సభ, దీన్నే ఇప్పుడు మనం పార్లమెంట్ అంటున్నాం. ఈ రాజ్యాంగ సభ నిర్మాణం జరగాలి, ఇందులోకి సభ్యులు రావాలి, అది వచ్చినప్పుడే ఆ నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకోసమే ఈ క్యాబినెట్ మిషన్ ఏం చేస్తుందంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయని చెప్పాం కదా. 1937 కానీ 1946 కానీ 2 సార్లు భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఐఎన్సీ ఎక్కువ సీట్లను సాధించడం జరుగుతుంది. ఇక దానికి తిరుగు లేదు అనేటువంటి విషయం. అలాగే ఇది మొత్తం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా విజయం సాధించడం జరుగుతుంది. అలాగే ముస్లిం లీగ్ కూడా ముస్లిం వర్గాల్లో అలాగే విజయాన్ని సాధించడం జరుగుతుంది. అది రెండోసారి, మొదటిసారి అసలు ఏం సాధించదు. అలా అన్ని రాష్ట్ర శాసనసభలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్ర శాసనసభల నుంచి మొత్తం రాజ్యాంగ సభకు కొంతమంది వ్యక్తులని నామినేట్ చేయడం జరుగుతుంది. గెలిచినటువంటి ప్రతినిధులు ఉన్నారు కదా, ప్రజాప్రతినిధులు, వాళ్ళని ఈ సభకు నామినేట్ చేస్తారు. అలా 92 మంది రాష్ట్ర శాసనసభల నుంచి మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకోవడం జరిగింది. సంస్థానాల విలీనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు 550 సంస్థానాలు ఉన్నాయని మన పుస్తకంలో ఇచ్చారు. వాస్తవానికి అయితే మేము ఇంకా డిగ్రీ స్టాండర్డ్లో అయితే 565 ఉన్నట్లుగా మేము చదువుకున్నాం అప్పట్లో. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, వాటిని సంస్థానాలని పిలుస్తాం. కానీ ఈ సంస్థానాధీశులు బ్రిటిష్ వారి అదుపాజ్ఞల్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ పరిపాలించారు, కానీ ఈ సంస్థానాలలో వాళ్ళ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ వీళ్ళే సొంతంగా పరిపాలన చేసుకునేవాళ్ళు. ఇక రాష్ట్రాలలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే పెద్ద పెద్ద పదవులన్నీ ఉన్నత పదవులన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. మిగిలినవి మనకి ఇచ్చారనమాట. చివరికి ఎన్నికల్లో గెలిచి మనమే ముందుగా వచ్చాము. అయితే అన్ని రాష్ట్రాల నుంచి, అప్పుడు ఉన్నటువంటి 11 రాష్ట్రాల నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్ర శాసనసభల నుంచి 292 మందిని సూచించడం జరుగుతుంది క్యాబినెట్ మిషన్. అలాగే సంస్థానాల నుంచి కూడా మరి వీళ్ళకి ఎన్నికలు జరగలేదు కదా, రాష్ట్రాల కంటే ఎన్నికలు జరిగాయి 1937, 1946లో. కానీ సంస్థానాలకు ఎన్నికలు జరగలేదు కాబట్టి
మరి వీళ్ళు కూడా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి భవిష్యత్తు నిర్మించబోయే రాజ్యాంగంలో వీళ్ళు కూడా భాగస్వాములు కావాలి కాబట్టి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు వీళ్ళ యొక్క ఆకాంక్షలు కావచ్చు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారో వాటి కోరికలు కావచ్చు, అవి వాళ్ళు కూడా పాల్పంచుకోవాలని మరి సంస్థానాలు తర్వాత ఏమయ్యాయి మన దేశంలో విలీనం చేయబడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. మరి భారతదేశం విలీనం అయిన తర్వాత ఏం జరిగింది, ఎంతమందిని నామినేట్ చేశారంటే 93 మంది. ఈ క్యాబినెట్ మిషన్ సంస్థానాల నుంచి ఇగో హైదరాబాద్ సంస్థానం నుంచి నువ్వు, జూనాగఢ్ నుంచి నువ్వు, తర్వాత ఇంకొక 2-3 సంస్థానాల కలిపి ఒక వ్యక్తిని, కాశ్మీర్ నుంచి ఒకళ్ళని, ఇట్లా గద్వాల్ నుంచి ఒకరిని, రకరకాల మన దేశంలో ఉన్నటువంటి 550 సంస్థానాల నుంచి మొత్తం 93 మంది ప్రతినిధులని రాజ్యాంగ సభకు అందులో నామినేట్ చేయడం జరిగింది. అలాగే ఇక అణిచివేయబడినటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం వహించాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళని 26 మంది ఈ సభకు నామినేట్ చేయడం జరిగింది. తర్వాత మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఈ రాజ్యాంగ సభలో మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 9 మందిని నామినేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రాజ్యాంగ సభలో సభ్యులు. మీరంతా రాజ్యాంగ సభ సభ్యులు. అయితే రాజ్యాంగ సభకు జరిగినటువంటి ఎన్నికల తర్వాత కానివ్వండి, 1946లో ఎన్నికలు జరిగాయి, అవునా, రాష్ట్ర శాసన సభలకు. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా ఎన్నిక కాబట్టేటువంటి ప్రతినిధులు, ప్రజలు ఓటు వేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ 1946లో 10% మంది ఓటింగ్ హక్కు, పరిమిత ఓటింగ్ ఇవ్వడం ద్వారా ఆ ఓటింగ్ ద్వారా ఇందులోకి వీళ్ళు గెలిచారు. వీళ్ళంతా కూడా నామినేట్ సభ్యులు, వీళ్ళకి ఎలాంటి ఎలక్షన్ లేదు, ప్రజలు ఎన్నుకోలేదు వీళ్ళు. సరే, ఏది ఏమైతే రాజ్యాంగ సభ నిర్మాణం అయితే పూర్తయింది. ఇప్పుడు మనంతా రాజ్యాంగ సభ, ఓకేనా? ఇప్పుడు మీలో రాష్ట్ర శాసన సభ్యులు ఉన్నారు, అలాగే సంస్థానాధీశులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ రాజ్యాంగ సభగా ఏర్పడ్డ తర్వాత మీలో ఒకళ్ళని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. ఈ సభకు ఒక చైర్పర్సన్ ఉండాలి కదా. అలా మరి చాలా మంది ప్రముఖులు, అంబేద్కర్తో పాటు నెహ్రూ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, సుబ్రహ్మణ్య అయ్యర్ కావచ్చు, కేఎంసి మున్షి కావచ్చు, కృష్ణస్వామి అయ్యర్ కావచ్చు, మహిళల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, ప్రముఖుల్లో చెప్పుకునేటువంటి వాళ్ళలో ఎంతో మంది ఇందులో సభ్యులు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఇది కొన్ని పేర్లు అన్నమాట. ఇలా ఈ రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా, చైర్మన్ గా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది. మొట్టమొదట అధ్యక్షుడు, రాజ్యాంగ సభ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? ఇది క్వశ్చన్. బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరైనా రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా మీ రాజ్యాంగ సభ నిర్మాణం పూర్తయింది, ఓకేనా? ఈ రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయన్నమాట. ఇప్పుడు మనం నామినేట్ చేసిందే పరోక్ష విధానంలో దీన్ని ఫుల్ఫిల్అప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జూలై 1946లో జరిగినటువంటి. అలా తర్వాత డిసెంబర్లో మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశం ఇక మొదలవుతుంది అనమాట. ఏంటిది? భారత రాజ్యాంగ రచన ప్రక్రియ. భారతదేశానికి ఇక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు, వెళ్ళిపోయారు. మనకి పూర్తి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది బ్రిటిష్ వారి నుంచి. ఆ తర్వాత
ఈ రాజ్యాంగ సభ ద్వారా భారతదేశానికి ఒక ప్రధానమైనటువంటి రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని రచించటానికి, భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ భారత రాజ్యాంగ రచనా కమిటీ. దాన్నే ముసాయిదా సంఘం అని కూడా పిలవచ్చు. ముసాయిదా రాజ్యాంగ ముసాయిదా సంఘం లేదా భారత రాజ్యాంగ రచనా సంఘం. ఏంటి ముసాయిదా సంఘం? భారత రాజ్యాంగ ఇందులో భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో మొత్తం 7 సభ్యులను కేటాయించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయనే ఈ సంఘానికి లేదా కమిటీకి అధ్యక్షుడు లేదా చైర్మన్. ముసాయిదా సంఘం అధ్యక్షుడు లేదా భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఆ సంఘం ద్వారా ఇక దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఆ ప్రక్రియ మొత్తం కూడా ఈ కమిటీకి అప్పగించింది ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ సభ. మీరందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసిరు. ఆ కమిటీకి కొంతమంది సభ్యులను కూడా అలాట్ చేసి ఆ కమిటీ ఇంకా చేసే పని ఏంది, దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయాలి. వాళ్ళ బాధ్యత అది. మీరు అప్పగించారు, రాజ్యాంగ సభగా మీరు అప్పగించారు. ఇక వీళ్ళు ఏం చేశారు అయితే రాజ్యాంగ సభలో కొన్ని సూచనలు చేశారు. మీరు ఇగో ఈ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఇగో కొన్ని పాటించండి. ఏం పాటించాలి అంటే, ఫస్ట్ అందులో ఉన్నటువంటి భారత ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వం ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోండి. చాలా అంశాలు మన దేశానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో ఉన్నటువంటి చట్టాలు. ఎందుకంటే ద్వంద్వ పరిపాలనా విధానం కూడా ఇందులోనే వస్తుంది. ఆ డ్యూయల్ గవర్నెన్స్, ఆ ద్వంద్వ ప్రభుత్వ విధానం అనేది ఇందులోనే రావడం జరుగుతుంది. ద్వంద్వ ప్రభుత్వ విధానం అంటే ఏమి లేదు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. అంతకుముందు ఈ అవకాశం లేదు కూడా. సరే, అది పక్కన పెట్టి ఈ చట్టంలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని సంఘాలు ఉన్నాయి, కేంద్ర అధికార సంఘం, కేంద్ర రాజ్యాంగ సంఘం, రాష్ట్ర రాజ్యాంగాల సంఘాలు. ఇవే కాకుండా ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకోవాలి. మేము ప్రాథమిక హక్కులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించాలి. అల్పసంఖ్యాకులు దేశంలో చాలా మంది, అధిక సంఖ్యాకులు మెజారిటీ పీపుల్ ఎవరంటే హిందువులు. ఎందుకంటే దాదాపు 85% మంది ఆ రోజులో ఉన్నారు. దేశం మొత్తంలో 100% అనుకుంటే 85% హిందువులే ఉన్నారు. ఒక 8% మంది ముస్లింలు, ఇంకా సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇతరులు, ఇలా మొత్తం మిగిలినటువంటి 7-8% మంది ఉన్నారు. ఇలా ఈ అల్పసంఖ్యాకుల యొక్క హక్కులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ అన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేయమని సూచించడం జరుగుతుంది. అలా భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో 1947 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభం కావడం. ఈ ప్రక్రియను 8 నెలలలో పూర్తి చేస్తారు. రాజ్యాంగాన్ని రచించేటువంటి ప్రక్రియ మొత్తం కూడా 8 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అంబేద్కర్తో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. ఆ సభ్యులు ఒక ఆయన చనిపోవడం జరుగుతుంది, ఒక ఆయన హార్ట్ ఆపరేషన్ అని అమెరికా వెళ్ళడం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రులు కూడా. మొట్టమొదట భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మంత్రిమండలిలో, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మంత్రిమండలిలో చాలా మంది మంత్రులు. వీళ్ళు మాకు వేరే పనులు ఉన్నాయి, మేము ఆ పనులు చూసుకోవాలని వెళ్ళిపోయారు. చివరికి రాజ్యాంగ రచన బాధ్యత పూర్తిగా అంబేద్కర్ మీదనే పడుతుంది. అంబేద్కర్ గారు తన యొక్క పరిజ్ఞానంతో ఆయన
ఎంతోగానో విజ్ఞానవంతుడిగా చెప్పుకుంటాం. ప్రపంచంలో అతి ఎక్కువ చదువు ఎవరైనా చదివారు అంటే అది అంబేద్కర్. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ఎన్నో సబ్జెక్టులో నిష్ణాతుడిగా చెప్పుకోవచ్చు. అలా అంబేద్కర్ ఇచ్చినటువంటి తన బాధ్యతను 8 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఆ తయారు చేసినటువంటి ఇంతలావు బుక్ అనుకున్నాం, ఉదాహరణకి పుస్తక రూపంలో తయారు చేసి తీసుకొచ్చి మీ రాజ్యాంగ సభ ముందు పెట్టాడు. రాజ్యాంగ సభ ముందు పెట్టడం జరిగింది. ఇక చర్చలు స్టార్ట్ అవుతాయి. భారత రాజ్యాంగ సభ చర్చలు, డిబేట్స్. మరి ఆ రాజ్యాంగం ఈ దేశానికి సరైనదా కాదు? ఇప్పుడు వీళ్ళకి కమిటీ, రాజ్యాంగ రచన కమిటీ తయారు చేసినటువంటి రాజ్యాంగం ఈ దేశానికి సరైనదా కాదా? వాళ్ళు తయారు చేసినటువంటి అంశాల్లో ఏమైనా తొలగించాలా, ఏమైనా కొత్త చేర్చాలా? ఇలా చర్చలు స్టార్ట్ అవుతాయి. ఈ చర్చలు స్టార్ట్ కావడానికి ముందే నెహ్రూ గారు ఒక ఉద్దేశాల తీర్మానం అనేటువంటి దాన్ని ఒకటి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన 1948 డిసెంబర్లో ఒక ప్రకటన చేస్తారు నెహ్రూ గారు. ఏంటి ఆ ప్రకటన అంటే, రాజ్యాంగాన్ని రచించే వాళ్ళు ఈ భారత రాజ్యాంగం అంటే రచించబోయే భవిష్యత్తు రాజ్యాంగం ఎలా ఉండాలంటే ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, లేకపోతే ఏ ఒక్క వర్గానికో, లేకపోతే ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించినదై ఉండకూడదు. అప్పుడు మన భారతదేశంలో 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి ఉద్దేశం ఎలా ఉండాలంటే 40 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేయాలని చెప్పడం జరుగుతుంది, ఒక ప్రకటన చేస్తారు. ఆ రకంగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి నెహ్రూ గారు అలా చెప్పడం ఏంటంటే, మన ప్రధానమంత్రి ఆలోచన. మొట్టమొదట ప్రధానమంత్రి ఎలాంటి ఎలక్షన్ లేకుండానే మొదటి ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది నెహ్రూ గారు. అప్పుడు ఎన్నికలు పెట్టలేదు. అప్పటికి మన భారతదేశంలో ఎన్నికలు లేవు. బ్రిటిష్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి 2 ఎలక్షన్స్ 37లో 46లో. తర్వాత ఎన్నికలు జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎన్నికలు జరగలేదు. మన రాజ్యాంగ సభ నిర్ణయించడం జరుగుతుంది, ఫలానా వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలి అని. అలా మొదటి టర్మ్ మాత్రం నెహ్రూ గారు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఎన్నికలు లేకుండానే ప్రధానమంత్రి కావడం జరుగుతుంది. తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. అది ఎప్పుడు అంటే రాజ్యాంగం పూర్తయిన తర్వాత. ఇక రాజ్యాంగాన్ని సభ ముందు తయారు చేసి పెట్టాడే అంబేద్కర్. పెట్టి ముందు తన యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వటం స్టార్ట్ చేశాడు. నేను ప్రతిపాదించినటువంటి ఈ రాజ్యాంగాన్ని, అంటే అక్కడ అధ్యక్షులు ఎవరున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకు చెప్తున్నాడు అంటే సభ సభ్యులు అందరికి కూడా యథావిధిగా అమలు చేయండి, ఆమోదించండి, ఆమోదించమని అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చర్చలు ఎందుకు పెడుతున్నామంటే, ఈ సభకు, రాజ్యాంగ సభకు ఎన్నిక కాబట్టేటువంటి మీరందరూ కూడా పరోక్షంగా ఎన్నిక కాబట్టేటువంటి ప్రజలు ఎన్నుకోలేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల తరపున మీరు నాయకత్వం వహించలేరు. కాబట్టి ప్రజలకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీ సమస్యలు ఏమిటి, మీకేం కావాలి, అన్ని వర్గాలకి మీరు అందరూ కూడా వార్తాపత్రికల్లో మీ యొక్క సమస్యలను చెప్పండి, ఉత్తరాల ద్వారా పంపించండి అని అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడానికి ముందే ఈ ప్రకటన చేయడం. అప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళకి సమస్యలను అన్నింటినీ కూడా ఈ రూపంలో పంపించడం జరుగుతుంది. ఉత్తరాల రూపంలో, వార్తాపత్రికల రూపంలో, లేదా ఓరల్గా, ఇలా రకరకాలుగా పంపించడం జరుగుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని రచించి ఇక్కడ పెట్టిన తర్వాత చర్చించడం మొదలుపెట్టారు. ఇదంతా ఇందులో ఏమైనా అవసరాలు, ఈ వర్గానికి ఇవ్వాలన్నా వద్దా, ఈ హక్కులు ఇవ్వాలన్నా వద్దా, అన్ని చర్చించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడం జరుగుతుంది. ఎప్పుడు? 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకున్నాం మనం? 1949 నవంబర్ 26. ఇదే నెల? ఇవాళ ఎన్నో తారీఖు?
26 ఎప్పుడు వస్తుంది? రేపు లేదు, ఎల్లుండి నవంబర్ 26. అంటే ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తేదీ నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 1950 జనవరి 26. జనవరి 26 మనం తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని మీ సభ ఆమోదించింది కదా. మనం అంతా కూడా దీన్ని అప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఎక్సలెంట్ టు ఇంప్లిమెంట్. దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనందరం ఆమోదించుకున్నాం. ఈ ఆమోదించుకున్న రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేయాలి? యాక్చువల్గా అయితే ఇదే తేదీ నుండి అమల్లోకి వస్తుంది కదా, కానీ ఈ తేదీన అమల్లోకి రాదు భారత రాజ్యాంగం. ఎందుకంటే 1929 సంవత్సరంలో, 1929 అంటే మనకు స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. బ్రిటిష్ వారితో పోరాడుతున్నాం. ఈ పోరాట క్రమంలో అప్పుడు 1929లో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినటువంటి నెహ్రూ గారు ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన ఏంటంటే, మాకు చిన్న చిన్న అవకాశాలు కల్పించడం కాదు, మాకు పూర్తిగా సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలి, సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ ప్రకటన ప్రకారం 1929లో ఎప్పుడు కూడా జాతీయ కాంగ్రెస్ సమావేశం ప్రతి నెల, అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. అలా 1929 డిసెంబర్లో ఆయన ప్రకటన చేశారు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్రాన్ని కూడా ప్రకటిస్తాడు. జనవరి 26, ఇది డిసెంబర్ 1929 కదా. నెక్స్ట్ జనవరి 26 అంటే ఏ సంవత్సరం వస్తుంది? 1930 జనవరి 26న మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ రోజులోనే నెహ్రూ గారు ప్రకటిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, దాన్ని ప్రాతిపదికగా తీసుకొని, ఇక్కడ రాజ్యాంగం పూర్తయిపోయినప్పటికీ, మనం ఆమోదించుకున్నప్పటికీ, ఆయన ఆల్రెడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రకటనకి విలువనిచ్చి 2 నెలలు ఆలస్యంగా మన భారత రాజ్యాంగాన్ని, ఆ స్వాతంత్ర దినోత్సవం ఆల్రెడీ మనకు స్వాతంత్రం 40న ప్రకటించారు కదా, దాన్ని మార్చలేం కదా. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 1947, దాన్ని మార్చలేము కాబట్టి దీన్ని క్రైటీరియాగా తీసుకొని ప్రతి సంవత్సరం జనవరి 26న, ఈ జనవరి 26 అనేది ముఖ్యం. ఎందుకంటే ఆయన ఆ రోజే స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. మరి దీన్ని ఏదో ఒకటి చేయాలి. అందుకోసమే దీన్ని ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేగా నిర్వహించుకోవాలని అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. ఇట్ వాజ్ ఫోర్స్డ్ ఇన్ 1950 జనవరి 26. ఈ రోజు మనం ఏమని పిలుస్తాం? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా పిలవడం జరుగుతుంది. అలాగే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషనల్ డే. ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అప్పటి నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా మన భారత రాజ్యాంగం పూర్తయింది. అయితే అంబేద్కర్ ఇక్కడ రాజ్యాంగ సభ ముందు అంబేద్కర్ తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని, ఈ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని ముందు పెట్టి ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగం గురించి ఇక తన యొక్క ఉపన్యాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్ 4, 1948లో. ఏది ఈ డేట్స్ అనేవి మనకి తెలిసిపోయినాయి ఆల్రెడీ. ఇదంతా ఇది పూర్తి కావడానికి కొంచెం ముందు రాజ్యాంగ సభలో చర్చ జరుగుతుంది. డిస్కషన్స్, డిబేట్స్ రాజ్యాంగం మీద.
ఫస్ట్ అంబేద్కర్ ఏమంటాడంటే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ తో మాట్లాడుతున్నాడు అంబేద్కర్ అక్కడ నుంచి. మీరంతా సభ్యులుగా, రాజ్యాంగ సభ సభ్యులుగా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, మీ ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట అంబేద్కర్ అక్కడ నుంచి. ఏం చెప్తున్నాడు అంటే ఈ రాజ్యాంగాన్ని, ఈ పుస్తకాన్ని, రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని అక్కడ చూస్తే ఎవరు చూసినా ముందుగా వచ్చేటువంటి 2 ప్రశ్నలు తలెత్తుతాయి. అవి ఒకటి, ఈ రాజ్యాంగంలో ఎలాంటి ప్రభుత్వ రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్? ప్రభుత్వ రూపం ఏమిటి? మరొకటి, రాజ్యాంగ రూపం ఏమిటి? రాజ్యం యొక్క రూపం ఏది? ప్రభుత్వ రూపం ఎలా ఉండబోతుంది, రాజ్యాంగ రూపం ఎలా ఉంటుందని ఎవరిని అడిగినా చెప్తారని అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది. అలా ఈ ప్రభుత్వ రూపం ఎలా ఉంటుందంటే ప్రభుత్వ రూపం ఎలా ఉండబోతుంది అంటే పార్లమెంటరీ ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. పార్లమెంటరీ ప్రభుత్వం. రాజ్యాంగ రూపం ఎలా ఉండబోతుంది అంటే సమాఖ్య విధానంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. చూద్దాం. పార్లమెంటరీ ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగంలో మన ప్రభుత్వ విధానం ఇలా ఉంటుంది. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే ఎలా ఉండబోతుంది అనేది 2 దేశాలతో పోల్చడం జరుగుతుంది ఇక్కడ. అది ఒకటి భారతదేశం, ఇంకోటి అమెరికా. భారతదేశం, అమెరికా దేశాలను తీసుకుంటే ఓకే, ఈ పార్లమెంటరీ ప్రభుత్వం అనేది అంటే అమెరికాలో కూడా ప్రభుత్వ విధానం పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, అమెరికాను భారతదేశాన్ని పోలిస్తూ మనం చెప్పడం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది మన ప్రభుత్వం అనేది. ఈ దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఈ దేశానికి అధ్యక్షుడు ఉంటాడు. అలాగే అమెరికా దేశానికి కూడా అధ్యక్షుడు ఉంటాడు. అయితే ఇక్కడ అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎలా ఎన్నుకుంటారు అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓటు వేసి గెలవడం జరుగుతుంది అన్నమాట, గెలిపించుకోవడం జరుగుతుంది. ఆ దేశానికి అధ్యక్షుడు ఎలా ఎన్నిక అవుతాడంటే ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా ఓటు వేసినటువంటి ప్రజలు దాని ద్వారా ఎన్నిక కాబట్టడం జరుగుతుంది. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అంటే ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ అధ్యక్షుడికి. అలా అధ్యక్షుడు దేశానికి అధ్యక్షుడిగా వస్తాడు. అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ గా అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. ట్రంప్ ఆల్రెడీ మొన్న ఓడిపోయిన ఎన్నికల్లో. ఇప్పుడు బైడెన్ అనేటువంటి వ్యక్తి దేశానికి అధ్యక్షుడిగా వచ్చాడు. ఇది ఇక్కడ. అయితే ఇక్కడ ప్రభుత్వ విధానాన్ని ఏమని పిలుస్తామంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థ అంట. అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పటం జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ సిస్టమ్. అయితే ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటున్నాం. మన భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశానికి అధ్యక్షుడు ఎవరు? మన దేశానికి అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి. మన దేశ అధ్యక్షుడు ఏమని పిలుస్తాం? రాష్ట్రపతి అని పిలవడం జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఎవరు? రామ్నాథ్ కోవింద్. మన భారతదేశానికి అధ్యక్షుడు, ఎన్నిక కాబడినటువంటి అధ్యక్షుడు. ఈయన దేశానికి అధ్యక్షుడు. ఎన్నికలు నిర్వహించారు, ప్రత్యక్ష ఎన్నికలు, ప్రజలు ఎన్నుకోరు మన దేశ అధ్యక్షుడిని.
ప్రజలు ఎన్నుకోరు. ఎవరు ఎన్నుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో 2 సభలు, రాజ్యసభ, లోక్సభ, అలాగే అన్ని రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులు, శాసనసభ సభ్యులు 9 ఉన్నాయి. అవి 9లో వీళ్ళందరూ కలిసి ఒక ఎలక్టోరల్ కాలేజ్గా ఏర్పడి వీళ్ళందరూ ఒక వ్యక్తిని దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా పరోక్షంగా మన దేశానికి అధ్యక్షుడు వస్తారు, ఇక్కడేమో ప్రత్యక్షంగా వస్తారు. మనదేమో పార్లమెంటరీ ప్రభుత్వం అని చెప్పవచ్చు, ఇక్కడేమో అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థ అని చెప్తున్నాం, ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటున్నాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, ఈ దేశ అధ్యక్షుడికి ఈయన కింద పరిపాలనలో సహకరించడం కోసం సెక్రటరీని ఉంటారు. అయితే ఇక్కడ భారతదేశంలో పరిపాలన అంతా కూడా ఇక్కడ భారతదేశంలో దేశాధ్యక్షుడు సమాఖ్య అధిపతిగా ఉంటాడు. ఈ సమాఖ్య అధిపతిగా ఉన్నప్పటికీ ఈయన పరోక్షంగా ఎన్నుకోబడటం వల్ల బ్రిటన్ దేశంలో రాజు స్థానంలో ఉంటాడు. ఎలా బ్రిటన్ దేశంలో రాజు అని ఎందుకు చెప్తున్నాము అంటే, బ్రిటన్ దేశంలో అక్కడ అధ్యక్షుడుగా, దేశాధ్యక్షుడిగా రాజు ఉంటాడు. రాజు లేదా రాణి ఉండటం జరుగుతుంది. వాళ్ళు ఎలా అక్కడ అలా ఉంటారు అంటే, ఎలాంటి ఎన్నికలు ఉండవు అక్కడ, ప్రత్యక్ష ఎన్నిక ఉండదు, పరోక్ష ఎన్నిక ఉండదు. కేవలం వంశపారంపర్యంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అక్కడ రావడం జరుగుతుంది. అధికారం అంతా కూడా ప్రజల చేత ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా ఉంటాడు అక్కడ బ్రిటన్లో. ఆయనే పరిపాలన అంతా కూడా ప్రధానమంత్రి చూసుకోవడం జరుగుతుంది. మనం 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి చర్చిల్ అన్నాం, తర్వాత కన్సర్వేటివ్ పార్టీ అని చెప్పుకున్నాం కదా. అట్లా ఇక్కడ అయితే మన భారత రాష్ట్రపతి కూడా అంతే, మన భారతదేశ అధ్యక్షుడు కూడా పరోక్షంగా ఎన్నుకోబడ్డాడు. ఈయన కింద మంత్రి మండలి ఉంటుంది. ఈయన కింద ఎవరు ఉంటారు? మంత్రి మండలి ఉంటుంది, అంటే మంత్రులు ఉంటారు. ఈయన కిందనేమో సెక్రటరీలు ఉంటారు. మొత్తం కార్యనిర్వహణ అధికారం అంతా, ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తం కూడా ఈయన చేతుల్లో ఉంటుంది, అధ్యక్షుడి చేతుల్లో. ఇక్కడికి వచ్చేసరికి, మన భారతదేశంలోకి వచ్చేసరికి మొత్తం మంత్రి మండలి పూర్తిగా కార్యనిర్వహణ అధికారం మొత్తం కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది. పూర్తిగా ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తం కూడా మంత్రి మండలి చేతిలో ఉంది. ఈ అధ్యక్షుడి చేతిలో ఏం ఉండదు. ఎందుకంటే ఈయన పేరుకు మాత్రమే దేశాధ్యక్షుడు, కానీ పరిపాలన అంతా కూడా ఈయన పేరు మీదనే కొనసాగుతుంది. ఒక చట్టం చేసింది అనుకోండి మంత్రి మండలి, పార్లమెంట్, ఆ చట్టాన్ని ఎవరు ఆమోదిస్తారు? రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఆయన గెజిట్ అయితేనే, రిలీజ్ అయితేనే, అంటే ఆయన సంతకం, ఆయన ఆమోద ముద్ర పడితేనే అది చట్టం అవుతుంది. అందుకే పరిపాలన నిర్వహణ మొత్తం కూడా మంత్రి మండలి చూసుకోవడం జరుగుతుంది. ఈయనకి కేవలం నామమాత్రపు అధికారిగా లేదా అధిపతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈయనకు అధికారాలు ఏమి ఉండవు అంటే పూర్తిగా ఈయన అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆయన అధికారాలను చెలాయించేటువంటి అవకాశం ఉంది. మనం 9th క్లాస్లో నేర్చుకున్నటువంటి దాంట్లో ఉంది. అలా ఇక్కడ మంత్రులు ఇక్కడ ఉన్నారు, మంత్రి మండలి, ఇక్కడ సెక్రటరీలు ఉన్నారు. అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో ఈ సెక్రటరీల యొక్క సలహాలను అధ్యక్షుడు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది ఆయన ఇష్టం. ఎందుకంటే పూర్తి అధికారం ఆయన ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డటువంటి వాడు కాబట్టి అధికారం అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆ 5 సంవత్సరాల కాలం పాటు ఆయనకి తిరుగులేదు. అయితే సెనెట్లో ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఒకవేళ అప్పుడు వేరు, పూర్తి అధికారం మొత్తం కూడా ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే ఎవరిని కావాలంటే వాళ్ళని పదవి నుంచి తొలగించేటువంటి అధికారం కూడా అధ్యక్షుడు. కానీ మన దేశంలోకి వచ్చేసరికి ఈ అధ్యక్షుడికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి మండలి ఎవరి నాయకత్వాన్ని ఉంటుంది? ప్రధానమంత్రి నాయకత్వాన్ని. ఏ మంత్రులు ఇచ్చేటువంటి సలహాలను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకోనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. అలాగే ఈ మంత్రులని ఎవరిని కూడా తొలగించేటువంటి అవకాశం, అధికారం రాష్ట్రపతికి లేదు మన భారతదేశంలో. మరి ఎవరు ఈ మంత్రులను తొలగిస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ వారిపై అవిశ్వాస తీర్మానం 2 సభల్లో ప్రవేశపెట్టినప్పుడు
2/3 మెజారిటీ ఇగో వీళ్ళు తప్పు చేశారని ఓటు వేస్తే అప్పుడు వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది, లేదా ఆ శాసనసభ పార్లమెంట్లో లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇలా అమెరికాకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. పార్లమెంటరీ విధానంలో ఇలా ఉంటుంది. సమాఖ్య విధానం విషయానికి వచ్చినట్లయితే ఇది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏకీకృత విధానం, రెండోది ఇందులో భాగంగానే సమాఖ్య విధానం. ఏకీకృత విధానం అంటే ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉంటుంది, ఒకటే రాజ్యతంత్రం ఉంటుంది. అంటే ఇక్కడ రాజ్యతంత్రం, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకే రాజ్యతంత్రం అంటే కేంద్ర రాజ్యతంత్రం ఉంటుంది. అంటే ఇక్కడ రాజ్యతంత్రం అంటే ఏమి లేదు, ఇక్కడ సెంట్రల్ పాలిటిక్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు. ఇంకా ఆ రోజుల్లో ఏకీకృత విధానం అనేది ఈ రకంగా ఉండేది. రాజులు పరిపాలన చేసినప్పుడు మనం చూసేవాళ్ళం. మరి ఒక రాజ్యంలో రాజుదే సర్వాధికారం, రాజు ఏది ఆదేశిస్తే దాన్ని అందరూ కూడా పాటించాల్సిందే. ఇక కింది స్థాయిలో ఎలాంటి సంస్థలు లేవు, ఇలాంటి పరిస్థితులు. పూర్తి సర్వాధికారాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికే ఉంటాయని మనం భావించాలి. కానీ సమాఖ్య విధానంలో అలా కాదు, ద్వంద్వ రాజ్యతంత్రం ఉంటుంది. ద్వంద్వ రాజ్యతంత్రం అనేటువంటి విధానాన్ని మనం సమాఖ్య విధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సమాఖ్య అనేటువంటి పదాన్ని మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా పొందుపరచలేదు, కానీ దాని యొక్క లక్షణాలను మాత్రం తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంక ఇతర సభ్యులందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళడం, ఆ దేశాలలో అక్కడ దేశ రాజ్యాంగాలను పరిశీలించడం, ఆ దేశ పరిస్థితులకు ఎలా ఉన్నాయి, అలా అమెరికా కానీ, తర్వాత ఐర్లాండ్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇలాంటి దేశాలన్నీ తిరిగి ఆ దేశాలలో రాజ్యాంగాలను పరిశీలించి ఆ దేశ ప్రజలకు అవి ఏ రకంగా పనిచేస్తున్నాయి అన్ని గమనించి చివరికి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నాం. ఆ క్రమంలోనే ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఇందులో ప్రవేశించారు. డ్యూయల్ పాలిటిక్ అంటే ఇటు కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి, కింద రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఎవరిచ్చారు వీళ్ళకంటే రాజ్యాంగం ఇస్తుంది. భారత రాజ్యాంగం ఇటు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అమెరికా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. అది కూడా సమాఖ్య ప్రభుత్వం. అది ఆ సమాఖ్య ప్రభుత్వంలో ఇప్పుడు మనం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అంటున్నాం కదా, కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాం. అమెరికాలో కూడా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఫెడరల్ ప్రభుత్వం అని, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అమెరికాకు ఒక చిన్న తేడా ఉంటుంది. అది ఏక పౌరసత్వం విషయంలో, సింగిల్ సిటిజన్షిప్. ఆ ఏక పౌరసత్వం విషయాన్ని తీసుకుంటే అమెరికా తీసుకుంటే అమెరికాకు మనకు వేరే విధంగా ఉంటుంది. ఆ దేశ పౌరసత్వం వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ ఆ దేశ వాళ్ళు అమెరికన్ పౌరులు. వాళ్ళు ఎవరు? అమెరికన్ పౌరులు. అంటే అమెరికా పౌరసత్వం ఆ దేశానికి ఉంటుంది. అది కేంద్ర స్థాయిలో తీసుకుంటుంది. రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా. ఒక రాష్ట్రాన్ని తీసుకుందాం, కాలిఫోర్నియా తీసుకుందాం. కాలిఫోర్నియా ప్రజలు ఉంటారు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆ కాలిఫోర్నియా పౌరసత్వం కూడా ఇస్తారు. అమెరికా దేశంలో ఇలా ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్. అది నేషనల్ సిటిజన్షిప్ అండ్ స్టేట్స్ సిటిజన్షిప్. అంటే
జాతీయ పౌరసత్వం మరియు రాష్ట్ర పౌరసత్వం రెండు ఉంటాయి అమెరికాలో, కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో. మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర స్థాయిలో రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం. కానీ మనమందరం కూడా భారతీయులం. రాష్ట్రం మన తెలంగాణ పౌరసత్వం ఎక్కడన్నా వినరా మీరు? మనం తెలంగాణ వాళ్ళం అని ఎక్కడ చెప్పం, మనం భారతీయులమే అంటాం. ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అమెరికాకు మనకు ఈ వ్యత్యాసమే కాకుండా మన భారతదేశానికి అమెరికాకు చట్టాలు చేసేటువంటి సందర్భంలో ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటి మరొక అంశం. ఏకీకృత మీరు వచ్చింది ఇప్పుడే చూస్తున్నా. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇక్కడ సింగిల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనం అమెరికాను భారతదేశాన్ని కంపేర్ చేసుకోవాలి. అమెరికాలో ఎలా ఉంటుంది ఏకీకృత న్యాయ వ్యవస్థకి? ఇక్కడ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే ఉందో అలాగే స్టేట్స్. ఇక్కడ మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదిరా? మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. ఏంటది? సుప్రీంకోర్టు. అంటే దేశం మొత్తంలో ఇక్కడ సెంట్రల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో తీసుకుంటే సుప్రీంకోర్టు ఉంది. అలాగే రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో హైకోర్టు అనేది ఉంటుంది. మన దేశంలో దేశం స్థాయిలో దేశం మొత్తానికి ఒక సమగ్ర న్యాయ వ్యవస్థను మనం అమలు చేసుకుంటున్నాం. మన రాజ్యాంగంలో అలా పొందుపరచబడింది. అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడేది సుప్రీంకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది. ఆ రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ఇంకా కింది స్థాయిలో మున్సిపల్ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు ఇట్లా వెళ్తూ చివరికి ఆ రాష్ట్రంలో హైకోర్టు ఉంది. హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంటుంది. ఒక రాష్ట్ర హైకోర్టు మనకి అమెరికాకి వ్యత్యాసం తెలుసుకోవడానికి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఉంది. ఒకే చిన్న రాష్ట్రాలు కలిపి ఒక హైకోర్టు ఉంది. 2-3 రాష్ట్రాలు కలిపి ఒక హైకోర్టు ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు లేదు. కొన్ని చిన్న రాష్ట్రాలకి 2 లేదా 3 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఉంటుంది మన దేశం, అమెరికాలో కాదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించింది. ఆ మరణ శిక్ష ఎక్కడ? హైకోర్టు విధించింది. ఇక్కడ కూడా హైకోర్టు ఉంది, ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఉంది. ఈ హైకోర్టు మరణ శిక్ష ఇక్కడ విధించింది. లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, మరణ శిక్ష విధించడం జరిగింది. ఈ మరణ శిక్ష విధిస్తే ఇక్కడ రాష్ట్రంలో హైకోర్టులో మరణ శిక్ష విధిస్తే అది అమలవుతుంది. వాడిని ఉరి తీయడం జరుగుతుంది. కానీ ఇక్కడ హైకోర్టులో ఏమవుతుంది? ఆ మరణ శిక్ష విధించబడ్డటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా అతను తప్పు చేశాడని నిరూపిస్తే అప్పుడు మరణ శిక్ష విధిస్తారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని అమలు చేస్తారు. ఇక సుప్రీంకోర్టుకు పోయేటువంటి అవకాశమే లేదు. ఇలా మనకి ఇది అందుకే దీన్ని స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటాం. ఇక్కడ దేశ స్థాయిలో సుప్రీంకోర్టు స్వతంత్ర న్యాయ వ్యవస్థే, ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థ. మనది సమగ్ర న్యాయ వ్యవస్థ. కింది స్థాయిలో మనకి ఏదైనా మున్సిపల్ కోర్టులో ఏదైనా శిక్ష పడ్డా కానీ మనం డైరెక్ట్గా నెక్స్ట్ జిల్లా కోర్టుకు వెళ్తాం. జిల్లా కోర్టు నుంచి అక్కడ కూడా మనకి మంచి తీర్పు రాలేదనిపిస్తే హైకోర్టుకు వెళ్తాము. హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఇలా మన భారతదేశానికి అమెరికాకు వ్యత్యాసం అనేది ఉంటుంది. అయితే ఇంకొక ఇక్కడ సివిల్ అండ్ క్రిమినల్ లాస్, పౌర నేర చట్టాలు. ఎందుకంటే ఈ చట్టాలు చేసేటువంటి సందర్భంలో అంబేద్కర్ చెప్తున్నాడు, ఇవన్నీ చట్టాలు చేసేటువంటి సందర్భంలో సారూప్యత అనేది ఉండాలి, సిమిలారిటీస్ అనేవి ఉండాలి. అదే దగ్గరి సారూప్యం ఎందుకు ఉండాలి అంటున్నాడంటే, చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం చేస్తే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి చేస్తారు,
అదే విషయం మీద మద్యపానం అనేది ఒకటి ఉంది, లిక్కర్. ఈ మద్యపానం అనేది ఉదాహరణకి బీహార్లో నిషేధించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇంకా చేయలేదు. అది మన దేశంలో అది అమల్లో ఉన్నది, మన రాష్ట్రంలో అది అమల్లో ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క విషయం కాదు, వివాహం చేసుకోవడం, వివాహానికి ఈ నియమ నిబంధనలు పాటించాలి. లేదా ఆస్తుల విషయంలో కానీ, కుటుంబ సంబంధాల విషయంలో కానీ, ఏవైనా బిల్స్ కానీ, చెక్కులు కానీ, ఇక్కడ ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన చెక్కు పక్క రాష్ట్రంలో చెల్లదు అంటే ఏమవుతుంది? గందరగోళం అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా ఈ చట్టాలు ఏ అంశమనే వివాహం, విడాకులు, తర్వాత కుటుంబ సంబంధాలు కానీ, బిల్లులు, చెక్కులు, ఇంకా ఏ అంశాలను తీసుకున్నా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా దాదాపు సారూప్యతను కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, వలస పోయిన తర్వాత, ఇఫ్ యూ మైగ్రేటెడ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అప్పుడు ఏమవుతుంది? అక్కడ కరెక్ట్ అయినది ఇక్కడ కరెక్ట్ అయినది మనం భావించాము, అక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ చట్టబద్ధంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంలో చట్టం మనం భావించినట్లయితే, కానీ అక్కడికి పోతే అది చట్టబద్ధం కాదు. ఇట్లాంటి ఘర్షణ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడు కొలతలు కానీ, తూనికలు కానీ, మనం వెయిట్స్ ఉంటాయి కదా, కూరగాయలు ఇక్కడ కేజీ అంటే 1000 గ్రాములు అంటున్నాం, పక్క రాష్ట్రంలో 800 గ్రాములు అంటే మనం తేడా ఉండకూడదు. అన్ని రాష్ట్రాల్లో చట్టాలు చేసేటువంటి విషయాల్లో సారూప్యతను కలిగి ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. లేకపోతే పక్క రాష్ట్రానికి మనం వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనది దేశం మొదట, తర్వాతనే రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ, ఏదైనా ఏరియా కానీ, అట్లా దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి. అలా మనం చట్టాలను చేసేటువంటి విషయంలో సారూప్యతని కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి ఏ రకమైనటువంటి చట్టాలు చేస్తాం? 2 రకాల చట్టాలు చేయడం జరుగుతుంది. అవి పౌర చట్టాలు, నేర చట్టాలు, సివిల్ లాస్, అలాగే క్రిమినల్ లాస్. ఈ పౌర చట్టాలు అంటే ఏంటి? ఇవి చిన్న చిన్న విషయాలు, అంటే సివిల్ సంబంధాలు అన్నమాట, సివిల్ వివాదాలు అంటాం వీటిని. ఏంటవి? ఉదాహరణకి పెళ్లిళ్ళు కావచ్చు, వివాహం కావచ్చు. వివాహం విషయంలో మనం కోర్టుకు వెళ్తాం, విడాకుల విషయంలో మనం కోర్టుకు వెళ్తాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, వాటి విషయంలో కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. ఇలాంటి విషయాలు సివిల్, ఎలాంటి కొట్లాటలు, హింసకు తావులేనటువంటి విషయాలు, అవన్నీ కూడా సివిల్ ఇష్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే పౌర వివాదాల విషయంలో కోర్టుకు వెళ్ళి మనం ఈ చట్టాలు చేస్తారన్నమాట. ఈ చట్టాలు సివిల్ లాస్, వీటిని పాటించాలి. ఆస్తి తగాదాలు కావచ్చు, వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, ఇవన్నీ వాటి కిందకు వస్తాయి. అలాగే నేర చట్టాలు అంటే క్రిమినల్ లాస్. ఇండియన్ పీనల్ కోడ్ లో ఇవన్నీ పొందుపరచడం జరిగింది. ఏవి సివిల్ లాస్, ఏవి క్రిమినల్ లాస్. క్రిమినల్ చట్టాలు మనం నేరపూరితంగా ఉండేటువంటి, ఉదాహరణకి దొంగతనాలు కావచ్చు, లంచముండితనం కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, హింసాత్మక చర్యలు కావచ్చు, ఇక కిడ్నాపులు కావచ్చు, హత్యాయత్నాలు కావచ్చు, ఏమంటాం మర్డర్స్, ఇవన్నీ కూడా క్రిమినల్ చట్టాల కిందకి వస్తాయి. ఇలాంటి చట్టాలు చేయడం జరుగుతుంది. వీటితో పాటు యూపీఎస్సి మనం సమాఖ్య విధానంలో మొట్టమొదటి ఆర్టికల్, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఈ రాజ్యాంగంలో? రాజ్యాంగం తయారు చేస్తున్నాం కదా, మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి, నిబంధనలు. ఇది 395 ఆర్టికల్స్ లేదా నిబంధనలు, ఏదైనా కలవచ్చు. అలాగే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సందీప్, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకున్నాం? ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 8 షెడ్యూల్ ఉన్నాయి. ఇలా మన భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు 1950 ఆమోదించుకున్నప్పుడు జనవరి 26న 395 నిబంధనలు, 8 షెడ్యూల్ ఉన్నాయి. ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క అంశం ఉంటుంది. అవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ 395 ఆర్టికల్స్ ప్రకారం మొదటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే, యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం
రాష్ట్రాల కలయిక. భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక అని చెప్పడం జరుగుతుంది. అలాంటి విషయంలో ఈ భారతదేశ రాజ్యాంగంలో దేశం మొత్తంలో మరి చట్టాలు చేశాం కదా, ఆ చట్టాలను అమలు పరిచేటువంటి అధికారులు కావాలి కదా. మరి దేశం మొత్తానికి కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి. దేశం మొత్తానికి సంబంధించి కీలకమైనటువంటి పదవులు ఉంటాయి. ఆ పదవులని నియమించడం కోసం ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ అంటే ప్రజా సేవా సంస్థ, ఇది జాతీయ స్థాయిలో, యూనియన్ అంటే కేంద్ర స్థాయి. ప్రజా సేవా సంస్థ అనేటువంటి దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేం చేస్తుంది, మన దేశంలో ఏవైతే ప్రధానమైనటువంటి పదవులు ఉంటాయో, కీలకమైనటువంటి పదవులు, ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే పదవులు ఉంటాయో ఆ కీలక పదవులకి ఎగ్జామ్ పెట్టి వాటిని నింపడం జరుగుతుంది. ఆ పోస్టుల కీలక పదవులు అది ఏంటి అనేది చూస్తే ఐఏఎస్, ఐపీఎస్. ఇవి కేంద్ర ప్రభుత్వం మాత్రమే యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ పెట్టి ఐఏఎస్ని, ఐపీఎస్ని ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరినీ ఎక్కడ పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం? వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలకు కేటాయిస్తుంది. జిల్లా కలెక్టర్గా, జిల్లా ఐపీఎస్ అధికారిగా నియమించడం జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా దేశంలో ముఖ్యమైనటువంటి పదవులకి యూపీఎస్సీ ద్వారా పదవులను కేటాయించడం ఈ రకంగా చేస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ గవర్నమెంట్స్, ఆ స్టేట్ లెవెల్లో తీసుకుంటే ఎస్పీఎస్సీ. ఎస్పీఎస్ అంటే ఏంటి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రజా సేవా సంస్థ. దీని ద్వారా కూడా మన రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థ ఉంటుంది, ఈ సంస్థ పనిచేస్తుంది. మన రాష్ట్ర స్థాయిలో ప్రధానమైనటువంటి పదవులు ఏంటి? ఉదాహరణకి ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి. ఇప్పుడు ఎంఆర్ఓని ఏమంటున్నాం? తహసీల్దార్. గతంలో తహసీల్దార్ అనేవాళ్ళం, మన రాష్ట్రంలో మళ్ళీ తహసీల్దార్, ఎంఆర్ఓని మండల రెవెన్యూ ఆఫీసర్. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పదవులన్నీ కూడా స్టేట్ కమిషన్ ఎగ్జామ్ పెట్టి అవి నింపడం జరుగుతుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలో స్టేట్ కమిషన్ ఏంటిది? టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సంస్థ ద్వారా ఈ పదవులన్నీ, ఉదాహరణకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఇలా నియమించడం జరుగుతుంది. అంటే దేశంలో ఉండేటువంటి కీలకమైనటువంటి పదవులే కాకుండా రాష్ట్ర స్థాయిలో కీలకమైనటువంటి పదవులు ఉంటాయి, వాటిని కూడా నియమించేటువంటి బాధ్యత సర్వీస్ కమిషన్ల గురించి అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది. అసలు చట్టాలు ఎవరు చేయాలి, ఏ అంశాల మీద చట్టాలు చేయాలి అనేది మరొక అంశం. అయితే ఇక్కడ ఏ అంశాల మీద చట్టాలు చేయాలనేటువంటి విషయాన్ని 3 అంశాలుగా వర్గీకరించడం జరిగింది. అవి కేంద్ర జాబితా అంశాలు, ఇంకోటి రాష్ట్ర జాబితా అంశాలు. ఇంగ్లీష్లో అయితే సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని పిలుస్తాం. కేంద్ర జాబితా అంశాలు అంటే కొన్ని ప్రత్యేక అంశాల మీద చట్టాలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. ఉదాహరణకు 1, 2, 3 చెప్తామే. ఆ ప్రత్యేక అంశాల మీద రాష్ట్రాలు చట్టం చేయడానికి వీల్లేదు. కేంద్ర జాబితా అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అవి ఏంటి? ఉదాహరణకి రక్షణ వ్యవస్థ. మనం బోర్డర్లో సరిహద్దులు ఉంటాయి కదా, మనం ఇతర దేశాల నుంచి రక్షణ పొందడానికి రక్షణ వ్యవస్థకు సంబంధించి లేదా ఇలాంటి వాటి విషయంలో కేంద్రమే చట్టం చేస్తుంది. పోస్ట్ ఆఫీస్, బ్యాంకింగ్, కరెన్సీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర జాబితా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు చేసుకుంటాయి. రాష్ట్ర జాబితా అంశాలు ఎన్నో ఉంటాయి. శాంతి భద్రతలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు,
ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక ఉమ్మడి జాబితా అంశం విషయానికి వచ్చినట్లయితే ఉభయ జాబితా ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్. వీటిలో చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రము చేయొచ్చు ఏదైనా అంశం మీద కేంద్రము చేయొచ్చు. కానీ ఒకే అంశం మీద రెండు చట్టం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పై చేయవుతుంది. కేంద్రం ఏదైతే చట్టం చేస్తుందో అదే చెల్లుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చెల్లదు. ఎందుకంటే మనం ఏకీకృత విధానాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫస్టే ఏకీకృత విధానం అనేది కేంద్ర రాజ్య సంస్థ ఉంటుంది, ఎక్కువ అధికారాలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ జాబితా అంశాలలో ఇలాంటి విషయాలను పొందుపరచడం జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఇవి ముఖ్యమనుకుంటే, వీటితో పాటు కొంతమంది వ్యక్తులు రాజ్యాంగ సభలో ఈ చర్చల్లో ఏవైతే చర్చలు జరిగాయో ఈ చర్చల్ని విమర్శించడం జరిగింది. విమర్శించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఒక వ్యక్తి ఏమంటాడంటే ఈ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రచన కమిటీ ఏదైతే రాజ్యాంగాన్ని తయారు చేసిందో ఆ రాజ్యాంగాన్ని విమర్శించారు. ఆ క్రిటిక్స్ ఎలా ఉన్నాయంటే మౌలానా అస్రత్ మోహని ఫస్ట్ వన్. ఈ మౌలానా అస్రత్ మోహని అనేటువంటి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని ఏమని విమర్శించారు? ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క నకలు మాత్రమే. మరి రాజ్యాంగ సభ ఏం చెప్పింది? భారత ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పరిధిలోకి తీసుకొని చట్టాన్ని తయారు చేయాలి. కానీ ఇక్కడ అస్రత్ మోహని ఏమంటాడు? ఇది దానికి నకలని చెప్పడం జరుగుతుంది. మరో వ్యక్తి డిఎస్ సేత్ అనేటువంటి వ్యక్తి ఏదేం చెప్తాడంటే, ప్రపంచ దేశాలు తిరిగారు అందరూ, ఈ కమిటీ వాళ్ళు, ముసాయిదా సంఘం కమిటీ. కానీ రష్యాకు వెళ్ళి రష్యాలో ఏ అంశాన్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు. సోవియట్ యూనియన్ నుంచి ఏ అంశాన్ని కూడా భారతదేశంలో పొందుపరచలేదు. ఎందుకంటే రష్యాలో గ్రామీణ వ్యవస్థను మన భారతదేశంలోకి తీసుకోలేదు. ఎందుకంటే గాంధీజీ గ్రామరాజ్యమే రామరాజ్యము అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే ఎక్కువ అధికారాలు కేంద్రానికే ఇచ్చారు కాబట్టి అధికార కేంద్రీకరణ జరుగుతుంది. దానివల్ల మళ్ళా నిరంకుశ పాలన వస్తుంది, నిరంకుశంగా వ్యవహరిస్తారు పరిపాలకులు. అందుకే ఆ నిరంకుశంగా పోవాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలి. అధికార వికేంద్రీకరణ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామీణ ప్రాంతాలు అంటే స్థానిక ప్రభుత్వాలకు కూడా అధికారాల పంపిణీ జరగాలని ఆయన విమర్శించడం జరుగుతుంది. వీటి రాజ్యాంగ సభలో చర్చలు ఇలా ఉంటే ప్రాథమిక హక్కులను కూడా కొంతమంది చర్చించడం జరిగింది. ప్రాథమిక హక్కులు రంజన్ ఠాకూర్ అనేటువంటి వ్యక్తి అయితే రాజ్యాంగంలో ఏం పొందుపరిచారంటే అంటరానితనం నిషేధం. భారత రాజ్యాంగంలో 17వ నిబంధన ప్రకారం అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. ఎవరైనా వాళ్ళ జాతి పేరు పెట్టి కానీ ఏ రూపాల్లో అంటరానితనాన్ని ఎవరైనా ప్రదర్శించినట్లయితే వాళ్ళని చట్టపరంగా శిక్షార్హులుగా ప్రకటించడం జరుగుతుంది, అరెస్ట్ చేస్తారు. అయితే ఈ అంటరానితనాన్ని రంజన్ ఠాకూర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, ఫస్ట్ అసలు అంటరానితనం అంటే ఏమిటి? మనోజ్ అంటరానితనం అంటే ఏమిటి అని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికంటే ముందు అంటరానితనం నిర్వచనం కంటే ముందు ఏం చెప్తారంటే, అంటరానితనాన్ని నిషేధించాలి అంటే ముందుగా సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించాలి. కుల వ్యవస్థ యొక్క లక్షణమే అంటరానితనం అని రంజన్ ఠాకూర్ చెప్పడం జరుగుతుంది. దానికి మరో వ్యక్తి డిఎస్సీ లాంటి వాళ్ళు ఆయన ఏమంటాడు అంటే, అసలు అంటరానితనం అంటే ఏమిటి
అంటరానితనం అంటే ఏమిటి? ఎవరు రోహిణి కుమార్ ఏమంటాడంటే, ఒక రోహిణి కుమార్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఒక మాట చెప్తాడు. అంటరానితనం అనేది ఇక్కడ నిర్వచనం లేదు. రంజన్ ఠాకూర్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే అంటరానితనం అంటే ఒక గ్లాసు నీళ్లు తాగడమా, లేకపోతే సహపంక్తి భోజనం చేయటమా, అందరూ కలిసి భోజనం చేయటమా, లేకపోతే ఈ నిమ్న కులాల వారికి ఆలయాల బహిష్కరణ, లేకపోతే కులాంతర వివాహాలు చేసుకోవడమా, ఏది అంటరానితనం అనేటువంటి సందేహం కూడా వస్తుంది. అయితే రోహిణి కుమారి చౌదరి ఇట్లాంటిదన్నమాట, కులం మతం ఆధారంగా అంటరానితనాన్ని చట్టబద్ధంగా నిషేధించాలని చెప్పడం జరుగుతుంది. దానికి కౌంటర్గా కేఎం మున్షి అనేటువంటి వ్యక్తి అంటాడు, పుట్టిన ఊరు కులం మతం పేరు చెప్పి దీన్ని అంటరానితనం అంటే నేను అంగీకరించాలని ఆయన కూడా తిరస్కరించడం జరుగుతుంది. ఇంకొక వ్యక్తి ధీరేంద్రనాథ్ దత్తా అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా చెప్తాడు అంటరానితనం అంటే నిర్వచనం అనేది ఇవ్వలేదు అక్కడ. ఏంటి అంటే, ఒక కోర్టుకు పోతాం, కోర్టు పోయాం, కేసు పెట్టాం, వారి మీద అన్టచబిలిటీ అనేటువంటి ఆర్టికల్ ప్రకారం 17 ప్రకారం వీడు నన్ను దూషించాడు, కుల పేరు పెట్టో లేకపోతే ఏదో రకంగా దూషించాడు. కోర్టు పోయిన తర్వాత అక్కడ న్యాయమూర్తి ఏం చెప్తాడు, ఆయన యొక్క అవగాహనకు వదిలేశారు. మెజిస్ట్రేట్, అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఏం చెప్పాలి, అది అన్ని విచారణ చేసిన తర్వాత దాన్ని నిర్ణయించాలి. అది అంటరానితనం. ఒక న్యాయమూర్తి విషయంలో అది అంటరానితనంగా భావించారు, అతనికి శిక్ష వేశారు. కానీ అతడు ఇంకో కోర్టుకు పోయాడు, ఆ న్యాయమూర్తి అది కాదు, కరెక్ట్ కాదు, అది అంటరానితనంగా భావించరాదు అని చెప్పగలరు. ఇట్లాంటి వ్యత్యాసం కూడా వస్తుంది. కాబట్టి ఈ గమనించాలని ఆ ధీరేంద్రనాథ్ దత్తా అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి వ్యక్తి కూడా అంటరానితనానికి అసలు అంబేద్కర్ ఏమన్నాడంటే, అంటరానితనం దానికి నిర్వచనమే ఇవ్వకూడదు, దీన్ని నిర్వచించేటువంటి బాధ్యత, ఏ రకంగా చట్టసభలో ప్రవేశపెట్టాలనేటువంటి బాధ్యత పూర్తిగా కేంద్ర శాసనసభది, అంటే పార్లమెంటుది. పార్లమెంటే దానికి సరైనటువంటి నిర్వచనం లేదా దాని యొక్క నియమ నిబంధనలు దానికి సంబంధించి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా వీటిని విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి సామాజిక నిర్మాణం కనుక చూసినట్లయితే, మన భారత రాజ్యాంగ సామాజిక నిర్మాణం కనుక చూసినట్లయితే వేల సంవత్సరాలుగా సమాజంలో సామాజికంగా అంటే ఇలా అసమానతలకి, అన్యాయాలకి, దోపిడీలకి గురవుతున్నటువంటి సమాజం మనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెహ్రూ గారు ఈ పాత సామాజిక రాజకీయ వ్యవస్థలన్నింటినీ తిరస్కరించి ఒక కొత్త రాజకీయ సామాజిక వ్యవస్థని నిర్మించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అందుకోసమే ఈ వేల సంవత్సరాలుగా ఎంతో నష్టపోయినటువంటి ఈ సామాజిక వర్గాల వారికి న్యాయం చేయడం కోసం వాళ్ళకి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను లేదా సదుపాయాలను కల్పించాలని నెహ్రూ గారు ప్రకటించడం జరుగుతుంది, మొదటి ప్రధానమంత్రి. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు అనేటువంటి ప్రక్రియను తీసుకురావడం జరుగుతుంది. షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళకి రిజర్వేషన్లను ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు అలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తూ, ఈ చర్చలోనే ఎన్నో మార్పులు చేశారు, చాలా వీటిని తొలగించడం జరుగుతుంది, కొత్త వాటిని చేర్చడం జరుగుతుంది. ఈ రకంగా భారత రాజ్యాంగ నిర్మాణం ఇలా ఉంటే, అయితే అంబేద్కర్ కొంచెం ముందు దృష్టితో, దూరదృష్టితో ఆలోచించి ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా తయారు చేశాడు. భవిష్యత్తులో కూడా ఎన్నో మార్పులు రావచ్చు, ఎన్నో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. ఆర్టికల్ 360 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలా ఫస్ట్ మన భారత రాజ్యాంగం ఎలా ఉండేది తెలుసా? భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇలా 3 అంశాలు మాత్రమే ఉన్నాయి రాజ్యాంగ ప్రవేశంలో. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండేది. అయితే రాజ్యాంగాన్ని సవరించడం మొదలుపెట్టాం. మార్పులు, ఏవైనా కొత్త విషయాలని చేర్చడం కానీ, ఉన్న విషయాలని సవరించడం కానీ చేయడం, ఒక ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది. 360 ప్రకారం రాజ్యాంగాన్ని ఇప్పటికి దాదాపు 100 సార్లు సవరించారు. ప్రజెంట్ గా చూస్తే
అయితే 1976 42వసారి రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 76 నాటికే 42 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఈ 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం మన రాజ్యాంగ ప్రవేశికలో కొత్త పదాలను చేర్చడం జరిగింది. అవేంటి? లౌకిక, సామ్యవాదం. అప్పుడు మన భారత రాజ్యాంగ ప్రవేశిక ఎలా మారింది అంటే భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారటం జరిగింది. అలా ఏర్పడేది. అయితే ఇలా ప్రతిసారి 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే కేశవనంద భారతి కేసు అనమాట. అది ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్ని కూడా సవరించడం జరిగింది అన్నమాట. అలా కూడదు. అందుకోసమే 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా, అంటే ప్రభుత్వ నిర్మాణం కానివ్వండి, శాసనాలు కానీ, సంక్షేమం కానీ, ఇవన్నీ కూడా ఏవి ప్రాథమిక హక్కులు కానీ మార్చే విధంగా ఉండకుండా సవరించుకోవచ్చు అని ఆ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆదేశ సూత్రాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల వారికి న్యాయం చేయడం కోసం ఆదేశ సూత్రాలను కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం. అప్పుడు హిట్లర్ ఎలాగైతే అల్పసంఖ్యాకులైనటువంటి యూదుల్ని హతమార్చాడో అట్లా నిరంకుశ పాలన, తక్కువ జాతి వాళ్ళని, తక్కువ మంది ఉన్నటువంటి అల్పసంఖ్యాకులని, మైనారిటీస్ని ఊచకోతకు వేయడం జరిగింది హిట్లర్. అలా మన దేశంలో కూడదు. వాళ్ళకు కూడా పూర్తి హక్కులు, అధికారాలు, అవకాశాలు, బాధ్యతలు ఇవ్వాలి అని ఆదేశ సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, రైట్. అరే